డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నేడే పింఛన్ల పండుగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,000 చొప్పున అందజేత. దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000కు పెంపు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రోజే 100% పూర్తయ్యేలా కార్యాచరణ ఒక్క రోజులోనే. పెనమాకలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి అందించనున్న సీఎం చంద్రబాబు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల మొహాల్లో చిరునవ్వులు పూయించేలా తొలి అడుగు. 65.18 లక్షల మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయలు విడుదల చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందించనుంది. తద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాలకు చెందిన వారి మొహాల్లో చిరునవ్వులు పూయించనుంది. అయితే నూతన ప్రభుత్వం చేపట్టే తొలి అతిపెద్ద కార్యక్రమం ఇది. 7,000 రూపాయల చొప్పున పింఛన్ చేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. అయితే గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించనున్న పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెళ్లి స్వయంగా ఆయనే పాల్గొంటారు. అక్కడ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా ఆయనే పింఛన్లు అందించనున్నారు. ప్రజల వద్దకే పాలన దిశగా తొలి అడుగు వేయనున్నారు. మిగతా చోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అయితే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ అందిస్తారు. అయితే అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. నగదుతో పాటు చంద్రబాబు రాసిన లేఖను కూడా లబ్ధిదారులకు అందించేటువంటి కార్యక్రమం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే అసలు యాక్చువల్గా 3,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ 4,000 చేస్తామని చెప్పింది వృద్ధులకు. తర్వాత ఇక్కడ ఏదైతే దివ్యాంగులు ఉన్నారో 3,000 రూపాయల పింఛన్ని 6,000 రూపాయలకు పెంచుతూ అప్పుడు అంటే మేనిఫెస్టోలో ప్రకటించింది అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో. ఇందులో ప్రకటించినట్టుగానే దాన్ని అమలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఇవాళ పింఛన్ల పండుగ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇక ఒకేసారి 1,000 రూపాయల పెంపు. సామాజిక భద్రత పింఛన్దారులకు తొలి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వీరికి 2014-19 మధ్య 2 సార్లు పింఛన్ మొత్తాన్ని పెంచింది. 2014లో అధికారం చేపట్టగానే 200 నుంచి 1,000 రూపాయలకి ఒకేసారి 5 రెట్లు పెంచింది. తర్వాత మరో విడత 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకు చేసింది. వైకాపా ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య ఏడాది చొప్పున 2,250 రూపాయల చొప్పున 4 విడతల్లో 1,000 రూపాయలు పెంచింది. ఇక ఉదయం 6 గంటల నుంచే ఇది పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారులకు అందజేసేందుకు నగదు లెక్కిస్తున్న సచివాలయ సిబ్బంది అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.